హైదరాబాద్ న్యూ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డ్రగ్ ఎరాడికేషన్ గురించి సిటీలో కొత్త పద్ధతులు తీసుకురాబోతున్నారని మనకు చెప్పారు వచ్చిన రోజు. సో ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఫైన్, థ్యాంక్ యూ. సార్ మీరు రాగానే డ్రగ్ అణచివేతకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి ఆచరణలో పెట్టబోతున్నారు, ఎలాంటి పద్ధతులు? డ్రగ్ అబ్యూజ్ అనేది కొంచెం హైదరాబాద్ సిటీలో ఈ మధ్య ఎక్కువగా ఉందనే ఒక ఆందోళన ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలనేది మా ఉద్దేశము. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ డ్రగ్ అబ్యూజ్ గురించి ఇది కంట్రోల్ చేయాలంటే మనకు ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఒక్కటే సరిపోదు. ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా చేస్తాము. ఈ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, ఎవరైతే ఈ స్టోర్ చేసి ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న పిల్లలకు కూడా, ఈవెన్ స్టూడెంట్స్ కూడా, వాళ్ళ ఆ గల్లిబుల్ స్టూడెంట్స్ని వాళ్ళని వీక్ టైంలో పట్టుకొని దీనికి అడిక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి చర్యలు ఉంటాయి. కానీ ఇది ఒక సామాజిక సమస్య కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాలంటే మొత్తం కంప్లీట్ సొసైటీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ముఖ్యంగా ఎల్డర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో అందులో భాగంగానే ఇవాళ హెచ్సిఎస్సి అంటే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, సో వారు ఏర్పాటు చేసిన ఈ స్కూల్స్, కొన్ని స్కూల్స్ వాళ్ళ మేనేజ్మెంట్స్ అన్ని వాళ్ళు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ ఇది ఒక మంచి అకేషన్. ఇక్కడ చాలా అన్ని స్కూల్స్, పెద్ద పెద్ద హై అండ్ స్కూల్స్, బిజినెస్ స్కూల్స్, అంటే రైట్ ఫ్రమ్ కిండర్ గార్టెన్ టిల్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు కాబట్టి సో ఇది ఒక మంచి వేదిక అవుతుంది. వాళ్ళని అడ్రస్ చేసి ఈ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ, పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇందులో, బికాస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వారు చెప్పినప్పుడు నేను ఈ అవకాశాన్ని వదులుకోకూడదని, ఎందుకంటే మేము ఈ పెద్ద ఎత్తున ఇది మొదలు పెట్టబోతున్నాం అని రావడం జరిగింది. సో ఐ అడ్రస్ దెమ్ and there were also cine celebrities in the function, which I did not expect, but it's a good thing because we wanted to rope in the celebrities, movie artists and all into this campaign against drug abuse. So yes, first we'll talk to all the these stakeholders, and then we'll slowly spread the education while enforcing the anti-narcotics policy. సో పేరెంట్స్ పాత్ర ఏంటి సార్? అంటే పిల్లల యొక్క సైకలాజికల్ బిహేవియర్ ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా? అది ఎగ్జాక్ట్లీ ఏంటనేది ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్, బట్ వీ హ్యావ్ పీపుల్ హూ విల్ బీ హెల్పింగ్ అస్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్. బట్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్, దే ఆర్ ద ఫస్ట్ gurus, and parents are the first people who they are concerned with their children, so they know what are the changes a boy or girl is undergoing, what are the changes somebody is undergoing. If they watch a boy or girl behaving abnormally over a period of time, so they should suspect, and then they should immediately bring it to the notice and be part of the whatever eradicating this problem. So if they leave it alone and don't pay enough attention, it may be late. That's my concern. So before it is too late, so we should act. అంటే ఒక బ్రిడ్జ్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా పేరెంట్స్ కి, పోలీస్ కి? అండ్ we'll be reaching out to every community to take their support so that we are successful in this mission.